నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మంచి మంచి చీరలు కనబడుతున్నాయి. టాపిక్ మాట్లాడినా చీరలు మనకి ఆ రెండిట్లో చాలా బాగా కనబడుతున్నాయి. నాకు బాగా కనిపించాయండి అవన్నీ. 1 by 1 చూసేద్దాం, ఎందుకంటే మేము అలా నవ్వుకుంటూ ఉన్నాం. సో ఆ ఫ్లో వచ్చేస్తుంది. అన్నిటికంటే ఫస్ట్ నేను కట్టుకున్నది వెంకటగిరి పట్టు చీర తిన దగ్గరది. ఇప్పుడుది కాదు, తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది. నేను ఆమె పిల్లల దగ్గరికి వెళ్ళకముందు వాళ్ళ అమెరికా అన్నాను అనుకో, పెద్ద గొప్ప ఈవిడ వెళ్ళింది అమెరికా అంటారు. సో నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికంటే కూడా ముందే ఇంచుమించు దసరా కదా, దసరా ఇంకో 2 నెలలు ఆగితే. కాకపోతే తిన దగ్గర కట్టడం లేట్ అయింది. విచిత్రంగా నేను వాళ్ళు ఇదే కట్టుకురావడం. సో మనకి వెంకటగిరి చీరలు కూడా రెడీగా ఉండడం, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చాలా కలర్లు, చాలా డిజైన్స్ బాగా కనిపించేస్తాయి. ఇందులో అన్ని ప్యూర్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ప్యూర్లు నచ్చే వాళ్ళకి ఈ వీడియో పండగే అంతే. సో వీడియో అసలు మీరు స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం వెంకటగిరి నుంచి వెళ్ళిపోదాం. ఇవి మనకి ఎప్పుడు ఉన్న ప్రైజింగ్ అంటే ఈ వీడియోలో ప్రైస్ రేంజ్ చెప్పేస్తున్నాను. 7.5 నుంచి మనం హైయెస్ట్ ఒక 3 చీరలు 28 వరకు చూపిస్తున్నాం. మిగిలినవన్నీ 18, 7.5 నుంచి 18 వరకు ఎక్కువ 80% ఉన్నాయి అన్నమాట. ప్యూర్ తీసుకున్నారండి చాలా వరకు కూడా. ఇంక వెంకటగిరిలో ఈ డిజైన్ ఎప్పుడు కూడా అమ్మాయి దగ్గర మంచి హిట్. వెంకటగిరి ఇప్పుడు నేను నీ దగ్గరది కట్టుకున్నాను కదా, ఈ ఎండలో కూడా చాలా హాయిగా కంఫర్ట్ గా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే మనకి పట్టు ప్యూర్ కట్టినప్పుడే ఆ ఫీల్ వస్తుంది. ప్యూర్కి ప్యూర్ హ్యాండ్లూమే అంటే ఎప్పటికైనా అది మాత్రం తగ్గదు. ఇవన్నీ ఎంత ప్రైస్ నుంచి? 11.5 అంటే 11.5. అప్పుడు ఇప్పుడు ఒకటే ప్రైస్. అండ్ నెక్స్ట్ అందులో ఈ డ్యూయల్ షేడ్ వస్తే మరి కస్టమర్స్ కి ఎంత నచ్చుతుందంటే, నాకు చాలా ఇష్టం. కాకపోతే 2 చీరలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ మళ్ళీ మనసు దీనికి ఎడుతా. అవునా? ఇదే 2 పీసులు ఉన్నాయి ఆంటీ, సేమ్ 2 పీసులు ఉన్నాయి. ఏదైతే ఇలా ఎడ్జ్ వస్తుందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్ ఇచ్చేస్తారు. అంటే మనం వీడియో కాల్ లో చూపిస్తాం కదా, కొంతమంది ఇలా చూసి ఎందుకంటే ఇది పట్టే, కానీ విచిత్రంగా ఈ కలర్ కంటే ఈ కలర్ మీద పట్టు ఇంకా బాగా కనిపిస్తుంది, మెరుస్తూ చాలా అందంగా. అవునండి, ఇది చాలా కొత్త కలర్. చాక్లెట్ బ్రౌన్ కి గ్రీన్ కదా, అసలు ఎంత నచ్చిందంటే నాకు. కొత్త కలర్, చాలా కొత్త. మళ్ళీ పళ్ళు చూడండి, గ్రీన్ పళ్ళు గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన చీర పిక్ పెడితే మీకు హారిక చక్కగా వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ అంతే ఆంటీ. వాళ్ళకి ఎంత ఓపిక కావాలంటే అంత ఓపిక్గా చూపించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఇందులో మళ్ళీ మనకి ఇలా కొత్త బూటా వచ్చింది. ఇది 12.5 పడుతుంది. ఇది దీనికన్నా కొంచెం బరువు ఉంటుంది, పట్టు ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే తెలుస్తుంది కదా, సిల్వర్ ఎక్కువ ఉంది వీవింగ్. ఇందులో ఏంటంటే మనం బుటీ లాగా ఇచ్చారు. ఇది ఒకసారి మనం రెడ్లో చేసామన్నమాట. చాలా మంది నచ్చింది వాళ్ళకి అప్పుడు ఆ కలర్ లో. ఇప్పుడు కొత్త కలర్స్, ఇందులోనే లైట్ కలర్ క్లాస్ గా డార్క్ కావాలంటే డార్క్, లేదంటే లైట్ అంటే లైట్ వెళ్ళిపోవచ్చు. క్లాస్ గా ఉంటది అసలు ఈ కలర్. సాయంత్రం పూట రిసెప్షన్ కట్టుకుంటే ఇదే బ్లౌజ్ వెళ్ళొచ్చు అంటావా? దీనికి సెల్ఫ్ వెళ్ళిపోతే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. చాలా కొత్త కలర్ కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం, హ్యాండ్లూమ్ లో. అందుకని పట్టు బ్లౌజ్ కదా, పట్టు బ్లౌజ్. మళ్ళీ పింక్ లో ఇది కూడా అదిరిపోయిందమ్మా. అబ్బా, మళ్ళీ కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని పింకులు కొంటారా? ఎన్ని కొంటాం? అదే కదా, విచిత్రంగా ఎందుకో పింక్ చాలా బాగుంది. దీనికి కూడా గ్రీన్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చినా కూడా కరెక్ట్ గా చాలా కరెక్ట్ మ్యాచ్ అయింది. ఈ గ్రీన్ కాంట్రాస్ట్ తో ఫస్ట్ టైం మనం పింక్ తీసుకున్నాము. ఇందాక నేను చెప్పాను కదా, కల్నేతలో 2వ పీస్ కూడా ఉంది. సో ఒకటి నేను పొరపాటున తీసేసుకున్నా మీకు ఉంటుంది అనమాట. అది ముందు జాగ్రత్త చర్య తీసుకోవట్లేదు, 2 ఉంచుతున్నా. అసలు ఇది ఎంత కొత్త కలర్ అంటే 3 రంగులు కలిసింది ఈ కలర్ లో. అవును, పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫే ఉంటది. అసలు ఇటు పర్పుల్ వస్తుంది, బ్లూ వస్తుంది, ఇంకేదో కలర్ కూడా ఉంది. చాలా అందంగా ఉంది. రెయిన్బో సారీ అని రెయిన్బో చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది ఒక్కటి మనకి 16,000 పడుతుంది. మనకి కంచిలో ఊసీ చెక్స్ లాగా ఎలా వచ్చిందో ఇది ఊసీ లైన్స్ వచ్చి ఫ్లోరల్ బూటా. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. వైర్ ఊసీ లైన్స్ మనకి ఎలా అయితే వస్తాయో అలా కొంచెం రిచ్ లుక్ లో వచ్చింది. చాలా నాలా ఇలా ప్లెయిన్ ఇవన్నీ కావాలనుకుంటే స్టోర్లో ఉంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇంకా కొత్త కలెక్షన్ నెక్స్ట్ వస్తాయి. సో ఇందులో ఏది నచ్చినా మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. లిమిటెడ్ ఉన్నాయి ఆంటీ ఇవి మాత్రం. నెక్స్ట్ సారీస్కి వెళ్దాం. నెక్స్ట్ సారీ ఇవి మనకి మష్రూ సాటిన్ ఆంటీ. ఇవైతే నేను సెమీ అని చెప్పడం కోసం చెప్తున్నా గానీ ప్యూర్ లో కూడా ఇదే ఫినిషింగ్ వస్తుంది. ఫీల్ కూడా అంతే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ అనాలి. సెమీ అనే పేరు పెడితే చెప్తారు కదా, దొంగల్లా ఉండి పిచ్చి జరీ ఉండి రెడ్ కలర్ జరీ లోపల ఉండి అట్లా వస్తాయి. సో అది కాదు అది. సో ఇది ప్రీమియం క్వాలిటీలోకి వస్తుంది కాబట్టి మనం ప్రీమియం అనే చెప్పాలి. అంతే ఆంటీ.
అసలు ఆల్ ఓవర్ మనకి సేమ్ ఇదే హ్యాండ్లూమ్ లో చేస్తే 25-30 పైనే అసలు కూడా కాదు. ఇందులోనే 7-8 కలర్స్ తెచ్చాను ఆంటీ. చూస్తే మాత్రం నేను కూడా ఇవి సెమీ అన్న ప్రీమియం అన్న నమ్మలేనంత క్వాలిటీ అనిపించాయి నాకు ఫస్ట్. బాగున్నాయి, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అంటే ఎంత హెవీ క్వాలిటీ ఉందంటే చాలా బాగుంది. రివర్స్ కూడా మంచిగా ఇంటర్లాకింగ్ ఇచ్చేసారు ఇలాగా, మనకి లోపలంతా కూడా ఇంటర్లాక్. ఇంకా డిజైన్ అంతా కట్ ఇంటర్లాక్ ఇచ్చేస్తారు, పవర్ లూమ్ కాబట్టి ఖచ్చితంగా. బట్ ఎక్కడ గుచ్చుకోదు. ఇందులో మస్టర్డ్ కలర్ అదిరింది కదా, చాలా అంటే చాలా. మస్ట్ ఒకటి తర్వాత టస్సర్ జార్జెట్ ప్యూర్ ఒకటి ఇలా కొన్ని ఉండిపోయాయి నాకు కొనాల్సినవి. ఇంకా ప్యూర్కి వెళ్ళడం కంటే కూడా ఒకటి ఇది కట్టేసుకోవచ్చు. టస్సర్ జార్జెట్ మొన్న రీసెంట్ గా కృష్ణంరాజు గారి ఆవిడ కట్టారు, ఒక్క చిన్న కంటే మీరు పెట్టుకున్నట్టు పెట్టారు అంతే. నాకైతే పెళ్లి కూతురు కనిపించలే, అంటే ఆవిడ క్యారీ చేసిన విధానం ఆ చీర అసలు మామూలుగా అందంగా కనిపించలేదు. ఆవిడ కూడా మన ఛానల్ చూస్తారట, మొన్న వీడియో కలిసినప్పుడు చెప్పారు, సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఇదే డిజైన్ అంటే అందుకనే ఎక్కువ ఓపెన్ చేయట్లా, ఒకటే ఓపెన్ చేసాం కదా, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఇంకా అందులో కలర్స్ వేసేస్తున్నాను. కానీ ఇవి చాలా బాగున్నాయి. ఎంత ఉన్నాయి మనం? ఇవి 7 ఆ రేంజ్ లో 7 ఆ రేంజ్ లో వస్తాయండి. మష్రూలు చక్కగా ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి. 25,000 అంత అవసరం లేదు, సింపుల్ గా కట్టుకుంటాం, మాకు బడ్జెట్ లో చాలా అనుకుంటే అంతే. ఇందులో సెట్ ఆఫ్ 9 కలర్స్ ఉంటే 9 or 8 మొత్తం నేనే తీసుకున్నా, అంత నచ్చింది నాకు. జనరల్ ఒకటే డిజైన్ లో 3-4 నేను ఎక్కువ తీసుకోవడం, కానీ ఉన్న క్యాటలాగ్ మొత్తం నేనే తీసుకున్నానంటే. కలర్స్ బాగున్నాయి, కలర్స్ వీవింగ్ స్టైల్ కూడా. అందులో ఆరెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆరెంజ్ చాలా చాలా బాగుంది అసలు, ప్యూర్ లో ఎంత నీట్ ఫినిషింగ్ అలా వచ్చి ప్లస్ మీనాకారి వీవింగ్ కూడా వచ్చింది చూడండి. మనం ఇచ్చిన సెమీస్ అన్ని ఆల్మోస్ట్ అలానే తీసుకుంటున్నాం అంటే ఆ ఫినిషింగ్ ఇంపార్టెన్స్. ఇందులో ఏదన్నా ఇంపార్టెన్స్ ఇవ్వగలమంటే ఫినిషింగ్ కి, కొంచెం ఆ క్వాలిటీ, ఆ రెండు. మష్రూమ్ ఫ్యాబ్రిక్ వచ్చి చక్కగా మన సాటిన్ పట్టు ప్యూర్ వచ్చినట్టుగా వచ్చింది, అంటే ప్రీమియం క్వాలిటీ. సిల్వర్ జరీతో పాటు మీనాకారి, మొత్తం అన్ని రంగులు బాగున్నాయి. మీకు 7-7-5 లోపల వస్తాయి. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు పిక్ పెడితే ఆ అమ్మాయి వీడియో కాల్ చేసినప్పుడు అన్ని వివరాలు చెప్తుంది. బెస్ట్ ప్రైస్లో బెస్ట్, మళ్ళీ ప్రీమియం క్వాలిటీలో చక్కగా వచ్చే శారీస్ నాకైతే నచ్చాయండి, బాగున్నాయి. నెక్స్ట్ శారీ ఇంకా అవి ఒక్కటే అంటే వీడియోలో సెమీ ప్రీమియం వచ్చినాయి, మిగిలినవన్నీ హ్యాండ్లూమ్సే. కొత్తగా వస్తున్నాయి టిష్యూస్, స్టైలిష్ గా ఉన్నాయి చూడటానికి. డిజిటల్ ప్రింట్ రిసెప్షన్ కట్టుకోవాలా, బర్త్డే పార్టీకి కట్టుకోవాలి, ఒకేషన్ మీరు ఎత్తుకోవాలి ఇది కట్టుకోవడానికి, అంత లైట్ వెయిట్ ఉన్నాయి. మొత్తం డిజిటల్ ప్రింటే వస్తుందా అంటే, పళ్ళు కూడా కొంచెం, పళ్ళుకి ఏం చేశారంటే హెవీ డిజిటల్ ఇచ్చారు అంతే. బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫ్లోరల్, చాలా అందంగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇందులో నాకు ఓన్లీ ఈ పేస్టల్ గోల్డ్ సిల్వర్ టోన్సే వస్తాయంట, అందులోనే ఒక 1 షేడ్ అటు ఇటుగా. అలా కూడా ఇలా కూడా ఒక వెరైటీ కట్టొచ్చు, ఏమైంది దానికి కదా. అవును, చాలా బాగుంది. ఇవి మనకి 11 చేంజ్ ఆంటీ, 11-5 అంత అలా పడతాయి. ఇది ఇంకో కలర్, ఇది సిల్వర్ బేస్ గోల్డ్ బేస్, సిల్వర్ బేస్ వచ్చింది, డిజిటల్ ప్రింట్, బ్లౌజ్ కూడా చిన్న ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్. అవునండి, ఇది మనకి ఉల్లి పొట్టు కలర్ లాగా. మీకు నచ్చినప్పుడు పిక్ పెట్టండి, ఇవన్నీ లైట్ కలర్స్ కాబట్టి మీరు వీడియో కాల్లో చూసుకుంటే మీకు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తాయి డిజైన్స్. ఇది ఉల్లి పొట్టు కలర్ కి టిష్యూ కలిసి. ఓన్లీ 4 పీసెస్ ఉన్నాయండి, ఇంకా మెత్తగా చాలా మెత్తగా ఉన్నాయి కదా, చాలా బాగుంది. నువ్వు అన్నట్టు ఒక అకేషన్ వెతుక్కుని కట్టేసుకో. నిజంగానే, ఎందుకంటే చాలా అందంగా అనిపించాయి నాకు చూడగానే. ఇది కొంచెం మనకి షాంపెయిన్ గోల్డ్ అలా అలా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అండర్ టోన్ గోల్డ్ మారింది. ఇది హ్యాండ్లూమ్ వల్ల కలిగిన టెక్స్చర్ వీవింగ్ అండి, డ్యామేజ్ అయితే కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్ళి చూసే డ్యామేజ్ చీర అయితే తీసుకొని రాను, అది హ్యాండ్లూమ్ లో లూజ్ గా ఉంటే అలా కనిపిస్తుంది అంతే. ప్లస్ చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ మెత్తగా వెన్నపూసలాగా ఉన్నాయి చీరలు, చాలా అంటే చాలా నచ్చాయండి నాకు వీటిలో. ఇప్పుడు టిష్యూ జార్జెట్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది, బాగా డిమాండ్ ఆంటీ. వీటికే నేను చెప్పింది 3-4 వేలు పెరిగినాయి అని, అంత డిమాండ్ ఉంది. అందులో ఆరెంజ్ కలర్ అంటే ఇంకా వీవర్దే రాజ్యం కాదు ఇంకా, నిజంగానే. ఇది చాలా బాగుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కట్టే శారీస్ అండి, బ్యూటిఫుల్ గా. ఎంత ఉంటాయమ్మా ఇవి? ఇవి మనకి ఫస్ట్ లో 18 అమ్మామంటే ఫ్రాంక్ గా, కానీ ఇప్పుడు 3,000 పెరిగింది. ఆ 3,000 ఖచ్చితంగా 21 రేంజ్ లో వస్తాయి మనకి. చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్ కి మంచి సిల్వర్ వీవింగ్ తోటి చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా మీరు హారికకి పంపించి
ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. తను వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు పూర్తిగా చీర కూడా చూపిస్తుంది చక్కగా. ఇది కూడా ఇవి కొంచెం మనకి 21,000 ఎందుకు పెడుతున్నాం అంటే చీర పట్టుకుంటే ఆ బరువు కూడా తెలియాలి కదా. అవును, ఎందుకంటే బాగున్నాయి ఇవి, ఎందుకంటే బాగా క్రేజ్ అమ్మ ఈ సారీస్. అవునండి, చాలా మరి మడత తీసేస్తే మీకు అంత బరువు కూడా ఏముండదండి, కడితే మంచి రిచ్ లుక్. నేను ఇది ఇలాంటి సారీ అంటే టిష్యూ లేకుండా 10 ఏళ్ల క్రితమే 20,000 పోసుకున్నా. ప్యూర్ మనకు తెలియక రేట్లు ఎక్కువ పెట్టాం. ఇప్పుడు ఏంటంటే మంచి ప్రైస్ కి మార్కెట్ లో మంచి సారీస్ వస్తున్నాయండి. ఎక్కడైనా మహా అయితే ఒక 2,000, 1,000 రూపాయలు, 500 చిన్న చీరలు అయితే అలా డిఫరెన్స్ తప్పితే మంచి చీరలు. ఇది వేరే పింక్ అంటే ఇది వేరే పింక్, ఇది మామూలు రోజ్ పింక్. నచ్చింది నాకు కూడా చాలా నచ్చింది. ఇదేంటంటే మనకు కొంచెం ఆ రెడ్ కలిసిన పింక్ అన్నమాట. ఇంత జరీ ఆగాలంటే ఇది డబుల్ జార్జెట్ అయితేనే అవుతుంది. డబుల్ వీవింగ్ ప్లస్ ఇవన్నీ కూడా డిజైనర్ సారీస్ అంటే ఇప్పుడు జార్జెట్ టిష్యూ బాగా కడుతున్నారు. సో మనకి ఏంటంటే చక్కగా మంచి కలర్స్ తీసుకొచ్చింది హారిక. కానీ నాకు హర్ష అంటే కూడా చాలా ఇష్టం, ఎప్పుడన్నా కలుద్దామని అనిపిస్తుంది. ఈసారి షూటింగ్ ఉంటారండి, ఇంచుమించు పర్సనాలిటీ రంగు అన్ని కలిపి ఒకలానే ఉంటారు, కొంచెం ఫేస్ లో చేంజ్ తప్ప. సో ఇద్దరు కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి అట్లా ఇలా ఇందులోకి చక్కగా ఏంటంటే వాళ్ళకంటే ఒక ప్యాషన్ తోటి వచ్చారు. మీరు యూత్ కనెక్ట్ అయ్యే కలర్స్, కొంచెం పేస్టల్ కలర్స్ లో ఒకళ్ళు స్పెషల్ అట్లా అనమాట. ఆరెంజ్ లో 2 డిజైన్స్ తీసుకున్నా, సూపర్ ఉంది సారీ. అసలు ఇవి చాలా బాగున్నాయి నిజంగా. తెచ్చిన 5-6 సారీస్ కూడా దేనికి అదే. అవునండి, కొంచెం మనసుని కంట్రోల్ చేశాను, ఈ నెల బిల్లు ఎక్కువైంది. అవునా, లేకపోతే ఇది వదిలేదని కాదండి, అంత బాగా మళ్ళీ మీకు తెప్పిస్తాం కదా ఆంటీ మేము. ఇది కూడా బాగుంది. లాస్ట్ టైం మనం ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇచ్చాము, కాకపోతే ఇప్పుడు డార్క్ వచ్చినాయి అని నేను ఇవి రెండు తీసుకున్నాను అనమాట. అన్ని రంగులు బాగున్నాయి. లేదంటే పేస్టల్ కి వెళ్తారంటే మీరు పేస్టల్ కి వెళ్ళిపోవచ్చు. అందులో లాస్ట్ ఈ పింక్ అదిరిందమ్మా, మామూలుగా లేదు అసలు కదా. కళ్ళకి ఎంత కూల్ గా అనిపిస్తుంది. అది బాగుంది, ఇది బాగుంది. లేదు కొంచెం నాలా డార్క్ ఇష్టపడే వాళ్ళకి అన్ని కలర్స్ బాగున్నాయి. నాకైతే ఆరెంజ్ పర్సనల్ గా నచ్చింది అంటే చాలా నచ్చేసింది. టిష్యూ జార్జెట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి. బెనారసి టిష్యూ జార్జెట్, మనం జార్జెట్ చాలా కడుతూ వచ్చాం కాబట్టి టిష్యూ జార్జెట్ ఇవి ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో బాగా కడుతున్నారు. ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హైలైట్ అవుతుంది. నెక్కి ఏంటంటే డైమండ్ సెట్, లేదంటే చక్కగా దాని మ్యాచింగ్ బీడ్స్ తోటి మంచి డైమండ్ లాకెట్ అట్లా వేసుకుంటున్నారు. అందుచేత చక్కగా అట్లా ప్లాన్ చేసుకుని మీకు కావాల్సింది తీసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ మైసూర్ సిల్క్స్ ఆంటీ, ఈ 10 lakh బూటా సారీస్ మనం చాలా సార్లు రీస్టాక్ చేసాము. అవి 10 lakhs ఉన్నాయంట, 1, 2, 3 లెక్క పెట్టేద్దామా, మన షూట్ టైం అయిపోద్ది. ఓ 2 రోజులు ఇక్కడ ఉండాలి నేను అప్పుడు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఉంటా అంటే ఇంకో 4 ఎపిసోడ్లు చేయించుకుంటా. 10 lakh బూటీ అండి అని అంటారు. అంత దగ్గరగా ఉండొచ్చేమో, ఒక 2-3 అటు ఇటుగా. ఎందుకంటే ఒక లైనే 100. అవును, మంచి యాంటిక్ జరీ. ఈ కలర్ మనం చాలా సార్లు తెప్పించాం, ఫస్ట్ సేల్ అయిపోతుంది ఈ చీర. ఆఫ్ వైట్ మరి బాగా నచ్చుతున్నారు ఈ మధ్య జనాలు. దీనికి ఆ బ్లౌజ్ తో పాటు ఏ కలర్ వేసుకోవచ్చు, అసలు బ్లౌజ్ ఖర్చు కూడా లేదు. ఇవి మనకి 16 to 18 ఆంటీ. మైసూర్ సిల్క్ ఇప్పుడు ఏవైతే చూపిస్తామో 16 to 18 అన్ని ఇలానే ఉంటాయి కాబట్టి నేను ఇలా కలర్స్ వేసేస్తాను. ఇది ఫస్ట్ టైం తెచ్చాము ఈ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో వచ్చే కలర్స్ అన్ని భలే అందంగా అనిపిస్తుంది. అదేం విచిత్రం, ఆ పింకే అందం వస్తుంది. అవును కదా, ఎంత బాగుందో చూడాలని ఎన్ని పింకులు కొంటాం అసలు. మీరు ఈసారి చాలా ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేయాలి, మెరూన్ రస్ట్ కలర్ భలే అనిపిస్తుంది. ట్రై చేయాలి, అది బాగుంది, చాలా అందంగా ఉంది కదా. మంచి కలర్, బార్డర్, జరీ అంతా కూడా చాలా బాగుందండి. 10 lakh బూటీ, 10 lakh బూటా సారీ అని అంటారు. ఉన్నాయో లేదో మరి కస్టమర్స్ నిర్ధారించాలి. ఉంటాయి, లెక్క పెట్టడమే, ఒప్పుకుంటే లెక్క పెట్టుకోవడమే అంతే. ఇది బాటిల్ గ్రీన్, మంచి క్రేజ్ ఉందంటే ఇప్పుడు బాటిల్ గ్రీన్ కలర్ కి. బాటిల్ గ్రీన్ మళ్ళీ బాగుంటుందండి. విచిత్రం ఏంటంటే ఎవరికైనా బాగుంటుంది బాటిల్ గ్రీన్. సరైన కలర్ కొనుక్కోవాలి, ఇలాంటి మంచి కలర్ కొనుక్కుంటే బాగుంటుంది. అందులో బ్లూ, ఇది ఇంక అసలు మైసూర్ క్రేప్లో ఎప్పుడు బాగుంటుంది. ఈ బ్లూ మనకి నేను ఒకసారి మన వీడియోలో చెక్స్ లో కట్టా, అప్పటి నుంచి ఇదే బ్లూ కావాలంటే బాగుందో బ్లూ కదా. అన్ని మంచి కలర్స్ వచ్చాయంటే డార్క్ కలర్స్, ప్రతి కలర్ బాగుంది. దీని నుంచి మొదలు పెడితే అన్ని కలర్స్ బాగున్నాయి. ఇందులో నచ్చింది మీరు పిక్ తీసుకుని హారికకి పంపించి వీడియో కాల్లో చూసుకుని చక్కగా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి
క్లాసిక్ ఎప్పుడు ఉండే చిన్న జరీ చెక్స్ లో ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. కలర్ బాగుంది, బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ మిక్స్ అయిన కలర్ అన్నమాట. ఈ కలర్ కూడా ఇప్పుడు చాలా మందికి నచ్చుతుంది. మనం కంచిలో వింటేజ్ ఒకటి చూపించాము, ఇది ఇప్పటికి అడుగుతున్నారు అలాంటిది కావాలి అన్నారు. కంచి దాంట్లో అందులోనే మనకి అదే ధర అంతే అంటే 16-18 లోనే ఉన్నాయి అన్ని, 1000 అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇందులో బ్రొకేడ్స్ మంచి రిసెప్షన్కి మంచి కలర్, అంటే మంచి రిసెప్షన్ చెడ్డ రిసెప్షన్ ఉంటుందా అని కాదు నేను చెప్పేది. అంటే మంచి రిసెప్షన్ అంటే రిలేషన్స్ లో క్లోజ్ రిసెప్షన్స్ లో మన క్లోజ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది పిలుస్తూ ఉంటారు. అన్నింటికి అక్కర్లేదు ఈ చీర, మనకి బాగా క్లోజ్, మన వాళ్ళని కలుస్తున్నాం, మన చీర చూడగానే మెచ్చుకుంటారు, అట్లా మంచి. అది మంచి అంటే వెరీ క్లోజ్ ఫంక్షన్ కి కంచి పట్టే ఎప్పుడు ఏం కడతాం అనుకున్నప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా నీట్ డీటెయిలింగ్, కడితే డిజైన్ ఉండి అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది, రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అంటే ఇలాగా హెవీ రిచ్ పళ్ళు. ఇవి 16 రేంజ్ లో పడతాయి అంటే మోస్ట్లీ 16 అంతే, ఎక్కువ 18ది కూడా చాలా తక్కువే ఉన్నాయి, 16 లోనే అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ లైట్ కలర్ వచ్చింది, కనకాంబరం షేడ్. ఒక్కొక్కటి కొన్ని డిజైన్స్ మాని, ఇదైతే సేమ్ డిజైన్ లైట్ పీచ్ కలర్ అన్నమాట. బాగుంది, ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే ఖచ్చితంగా వీడియో కాల్ చేసి చూసుకొని కొనుక్కోండి, ఎందుకంటే వీడియోలో ఇంత నీట్ డీటెయిలింగ్ కనిపించకపోవచ్చు అందుకని. మళ్ళీ ఇందులో వైట్ పూర్తి వైట్ కూడా కాదు, ఒక రకమైన క్రీమ్ కలర్, హాఫ్ వైట్, దానికి మళ్ళీ మ్యాంగో డీటెయిలింగ్ వచ్చింది. చాలా బాగుంది. రిచ్ పల్లూస్ వస్తాయంటే ప్లెయిన్ బ్లౌజెస్. ఇంకా మైసూర్ సిల్క్ అందరికి ఇప్పుడు అలవాటు అయిపోయిందని నేను ఇంకా జస్ట్ ఇలా చూపించేస్తున్నాను. ఇది ఉల్లి పొట్టు రంగు ఆర్ లైలాక్ కలర్, దీనికి మళ్ళీ డిజైన్ మారింది. ఇందాక దానికి బర్డ్స్ వస్తే దీనికి అంతా ఫ్లోరల్ వచ్చింది, ఫ్లోరల్ వచ్చి గోల్డ్ జరీ. అన్నట్టు ఏంటంటే వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన చీర ఫోటో పెట్టేసాయండి, వీడియో కాల్లో మీరు ఇంకా బాగా చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా. ఇందులో ఎల్లో కూడా చాలా బాగుంది. అసలు ఎల్లో చూస్తే నాకు మీరే గుర్తొస్తారు. నాకేంటిలేండి, మనం చేసే ఎవరికైనా మీరే గుర్తొస్తారు అనుకుంటే. ఏంటి అంత ఇష్టపడతానా, అన్ని కొంటానా, మళ్ళీ బీరువా ఓపెన్ చేస్తే గురువారం రోజున కడదామంటే ఇల్లు కనబడదు. అయ్యో అదేమిటో నాకు అర్థం కాదు. తగ్గిపోయినట్టున్నాయి మీ ఎల్లో చీరలు. మళ్ళీ కొనాలి. పింక్ ఎక్కువైపోయాయండి, గ్రీన్ ఎక్కువైపోయాయి. ఆ రెండిట్లోంచి కొంచెం బయటకు వచ్చేసి మళ్ళీ ఎల్లోకి మారండి. ఇందులో అసలు మైసూర్ సిల్క్ అందరూ చూపిస్తారు, మన స్పెషాలిటీ. ఎప్పుడో ఒక్క చీర చూపించాను నేను, ఒక కెనడా మేడం తీసుకున్నారు, ప్యూర్ మైసూర్ సిల్క్ మీద పెన్ కలంకారీ. అసలు సిల్క్ అంటే బాగా ఇష్టపడేవారు ఉంటారు, కట్టిన మోడలే కట్టలేకపోతున్నాం అని అనుకునే వారికి ఇది ఒక ఆప్షన్. ఇది ఇంక్ ఇక్కడ వేసేది ఇక్కడ పడుతుందండి, హ్యాండ్ మేడ్. నేను కూడా ఒక చీర తెచ్చుకున్నా, చక్కగా వస్తుంది కదా, నేను కూడా చీర తెచ్చుకున్నా. ఇవి మరకలు హ్యాండ్ మేడ్ ఇంక్ కి వస్తాయి. వెళ్ళి చూసి మరి డ్యామేజ్ అయితే నేను కూడా కొనుక్కొని వేసేటప్పుడు మన పాల విరుగుడు వాసన కూడా చీర వస్తుంది. అసలు ఇవి మాత్రం మనకి 28 ఆరెంజ్ లో పడతాయి అండి. పళ్ళు ఇలా మల్టీ కలర్ లో ఇచ్చారు, బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది, చాలా డిఫరెంట్ ఆంటీ. ఇవి నేను ఎప్పుడో ఆరెంజ్ కొన్నాను, అప్పటి నుంచి ఇప్పటికి అడిగితే 3 అంటే 3 దొరికింది. హ్యాండ్ తోటి పెయింట్ వలన లేట్ అవుతుంది. ఇందులో కలర్ కూడా న్యాచురల్ కలర్ వాడటం మూలాన ఒక దగ్గర లైట్, ఒక దగ్గర డార్క్ అలా కనిపిస్తాయి. డార్క్ లో మనకు అంత ఎక్కువ తెలియదు, కానీ లైట్ కలర్స్ లో బాగా అర్థం అవుతుంది అది. ఇది కూడా బాగుంది. శారీ అంతా మీకు పెన్ కలంకారీ. మనకి జనరల్గా కంచిలో అలా వస్తూ ఉంటాయి కదా, నేను వీటిలో ట్రై చేశాను అనమాట. సారీ అంతా మైసూర్ సిల్క్ లో మనం ఫస్ట్ టైం చూడడము, చాలా మంచిగా పెన్ కలంకారీ వచ్చింది, పాల వాసన కూడా వస్తుంది. వీడియోలో మీకు రాదు కాబట్టి చెప్తున్నాం మేము, తెప్పించుకుంటే మీకు వస్తుంది. అందులో ఎల్లో, ఇది కూడా బాగుంది. ఇందులో మాక్సిమం నేను ఎక్కువ మందికి సెట్ అయ్యే కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎందుకు రిస్క్ చేయడం లైట్ కలర్స్ అన్నట్టు. ఒక 4 పెట్టుకుంటే 1,00,000 దాటిపోతుంది అంతే కదా అంటే, అందుకని ఎక్కువ అడిగే కలర్స్. చక్కగా ఉంది ఫ్యాబ్రిక్. ఇది మనకి మైసూర్ సిల్క్ లో పెన్ కలంకారీ. మైసూర్ సిల్క్ అయిపోయింది, ఇప్పుడు మనము వర్క్ సారీస్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం నేను సారీస్ పట్టుకొచ్చు అంతే, కోల్కతా వెళ్ళింది వీటి కోసమే ఆంటీ. అయితే ఒక చిన్న క్లారిటీ, ఇవి మనకి 65 to 75 మధ్యలో ఉంటాయి ప్రైజెస్. ఇంత తక్కువలో మనకి హ్యాండ్ వర్క్ అన్నది ఇంపాసిబుల్, రాదు. ఎందుకంటే నా బొటిక్ లో నేను వర్క్ షాప్ లో చేపిస్తే నాకు అవ్వదు. ఇవి మెషిన్ మీదే
కానీ మంచి బీడ్స్ వాడి చేస్తారు. లుక్ అయితే హ్యాండ్ వర్క్ లానే ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా ఎలా చూడాలో నాకు తెలుసు. అది ఎవరైనా స్టోర్కి వచ్చి తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తాను. ఇక్కడ చిప్స్ ఏంటంటే ఇవి స్టిక్ చేస్తారు ఫ్యాబ్రిక్ గ్లూతో, అస్సలు ఊడవు. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మంచి డిజిటల్ ప్రింట్. ఇవి పట్టుకుంటే కూడా జారిపోతుంది. క్లాత్ కూడా బాగుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా బాగా వచ్చింది వర్క్ కూడా. పార్టీస్కి కానీ అంటే మీ వయసు వాళ్ళే కాదు, మా వయసులో ఎవరైనా కట్టొచ్చు. బ్లౌజ్ ఎక్కడ వచ్చింది? ఇట్లా ఇది కదా బ్లౌజ్. ఇలా బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది. దీనికి ప్లేన్ ఇచ్చారు, కొన్ని ప్రింట్ వస్తాయి, అలా వర్క్ కూడా వస్తాయి అన్నమాట. డిజిటల్ ప్రింట్ చక్కగా ఫ్యాబ్రిక్ ఇచ్చి తర్వాత ఏంటంటే మొత్తం వర్క్ చేస్తారంటే ఇవి ప్యూర్ షినాన్ క్రేప్, చక్కగా మిషన్ వర్క్ ఇవి. ఎందుకంటే ఆ రేట్ లో హ్యాండ్ వర్క్ రాదు అమ్మాయి అన్నది. ఇప్పుడు నేను చెప్పేసిన అందరు చెప్తున్నారు కదా, నేను చెప్పేద్దామన్నా. రేపు ఎవరన్నా ఇదే ఒక ఫ్యాబ్రిక్ తెచ్చి మేడం మాకు ఇదే సేమ్ మీరు చేసి ఇవ్వండి అంటే 6,000 నేను ఎక్కడ చేసేస్తాను. కరెక్ట్, అది కరెక్ట్ కాదు కదా. అందుకని అందులోనే ఇవి కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్. ఇవి అసలు కవర్లోంచి ఇప్పుడే తీయడం అంటే, ఎందుకంటే తీస్తే కూడా జారిపోతుంది కదా. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, ప్లస్ ఆ డిజిటల్ ప్రింట్ ప్లస్ దానికి కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్ కానీ. వీటికి పల్లూస్ బ్లౌజెస్ నేను ఓపిక్ గా ఎవరికైనా చూపిస్తాను. ఇప్పుడు ఇప్పితే మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్. మీకు ప్రింట్ ఎలా అంటే ఇలా అర్థం అవుతుంది. బ్లౌజ్ అది మనం వీడియో కాల్ లో చూద్దాం. బ్లూ అదిరింది, నాకు కూడా చాలా నచ్చింది. నేను సైడ్ చేసేద్దాం అని అనుకుంటున్నా, మరి తెలీదు ఏమైతే. చాలా బాగుంది. ఇదేంటంటే పెద్ద ఫ్లవర్స్ ఇచ్చి అక్కడక్కడ ఇలా ఇచ్చారు. ఇవన్నీ ఓపెన్ చేసిన అంటే మనకి ప్రింట్ అబ్స్ట్రాక్ట్ గా ఉంటది, అంటే అక్కడక్కడ ఉంటది అనమాట. సో అందుకు నచ్చిన వారు కలర్ ని బట్టి మీరు పిక్ చేసుకోండి. సో ఆ ఫోటో పెట్టండి, తర్వాత ఇంకా మీకు వీడియో కాల్ లో వివరంగా చూపిస్తుంది. ఇది ఇంకో గ్రీన్. ఇందాక చూసింది పెద్ద పూలు వచ్చింది, ఆల్ ఓవర్ వచ్చింది. ఇది వేరేలాగా ఉంది గ్రీన్. కలర్స్ ఇప్పుడు ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే చీర కలర్ చూసుకోండి ఫస్ట్. మీకు నచ్చేస్తే వీడియో కాల్లో తను మొత్తం శారీ చూపిస్తుంది, చక్కగా చూసుకుని తీసుకోవచ్చు. కానీ నేను ఒకటి ఆల్రెడీ ఇది నేను ఫస్ట్ టైం కోల్కతా వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను, పింక్ కలర్ లో. 3 సార్లు డ్రై వాష్ వెళ్ళింది, ఎక్కడ ఏది ఊడిపోలేదు. కలకత్తా వర్క్ బాగుంటుంది. అదే కలకత్తా నుంచి నువ్వు వర్క్ సారీస్ తెస్తే నువ్వు చింపాలి బలవంతంగా. అంతే. ఇది 2 పీసులు ఉన్నాయి ఆంటీ, సేమ్ 2 పీసెస్ ఉన్నాయి. ఈ బ్లూలో 2 ఉన్నాయి. మీరు దేనికో దానికి వెళ్ళొచ్చు. అంతే, అదిరిపోయింది. కానీ ఎన్ని రెడ్లు కొంటే ఈ మధ్య రెడ్ ఎక్కువైంది హారిక. అవునా? ఏ కలరా అనుకున్నా, నా కలర్కి వచ్చారా ఇది వదిలేసేసి వేరే దానికి వచ్చేయాలి. మొన్న ఒకళ్ళు అన్నారనమాట, మీరు కలర్స్ చెప్పారు ఈ సంవత్సరం ఈ కలర్లే కట్టండి అన్నట్టుగా చెప్పారు, మేము మిగతా కలర్స్ కొనుక్కోవాలి కదా, మీరు అలా చెప్పడం మాకు నచ్చలేదు అన్నారు. ఇప్పుడు నేను వివరంగా చెప్తానండి. ఆ రోజు అక్కడ చెప్పలేకపోయారు. జాతక రీత్యా అని ఎందుకు అని అంటే, మామూలుగా మనకి ఏంటంటే కొత్త ఇయర్లోకి వచ్చినప్పుడు కొంచెం మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. సో నేను డిప్లొమా చేస్తుండడం తర్వాత కొంతవరకు కూడా బుక్స్ అయినా చదువుకుంటానంటే కొంచెం రాసడం తెలుస్తుంది, అలా సరదాగా వీడియో చేస్తాను. ఆ 3 కలర్లే కట్టుకుని సంవత్సరం అంతా నేను బతికేమని అంటలేదు. ఆ 3 కలర్లు మీకు లక్కీ రంగులు 3 ఉంటాయో 2 ఉంటాయో లక్కీ కలర్స్. ఆ లక్కీ కలర్స్ మీరు కనుక నమ్మితే, నేనైతే నా లక్కీ కలర్ ఎల్లో, అలాగే గురువారం నాకు గురుబలం, నేను నమ్ముతాను, నాకు ఎంతో రిజల్ట్ ఉంటుంది. సో నేను కడుతూ చెప్తాను అట్లా అన్నమాట. నాకు ఒక్కసారి అలా చెప్పగానే అలా అక్కడ ఆన్సర్ ఏం చెప్పాలో తెలియలేదు. సో ఏంటంటేనంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా. అందులో చెప్పింది ఏంటంటే, ఆ ఇయర్ అంతా ఆ 3 చీరలే లేకపోతే ఆ 3 డ్రెస్లే ఆ 3 షర్ట్లు వేసుకుని బతకమని అంటలేదు, అది పక్కన పెట్టేసేయండి. ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు మీకు ఏమైనా నమ్మకం ఉంటే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి అలాగే మీ నక్షత్రానికి సెట్ అయ్యే కలర్ కట్టుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ అని, అంతే. అది మీరు నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం అంతే. సో అది ఇక్కడ బాగానే నువ్వు కలర్లు పెట్టాడు. నిజంగా చెప్పాలంటే నాకు రెడ్ అస్సలు సెట్ కాదు. నేను రెడ్ వేసిన రోజు నేను నిజంగా ఆ రోజు అంతా టైర్డ్ అవుతాను తెలుసు. నువ్వు నమ్మపో ఎక్కువ పని చేస్తాను, టైర్డ్ అవుతాను, నాకు తెలుస్తుంది డిఫరెన్స్. కానీ నాకు ఆ రెడ్డే ఇష్టం, మళ్ళీ 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 కొంటూనే ఉంటా. సో అంచేత ఆ 3 కట్టుకుని సంవత్సరం అంతా బతికేమని కాదండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది అని. మనకంటూ ఒక లక్కీ కలర్ ఉంటుంది, మనకంటూ ఒక లక్కీ డేట్ ఉంటుంది. ఆ రోజున అన్ని పనులు అయ్యాయి అనుకోండి, దాన్ని మనం లక్కీగా అనుకుంటూ ఉంటాం. సో అలా ట్రై చేయడం, చిన్న ట్రయల్ అంతే. సరదాగా మనం చీరలు ఎక్కువ కొంటాం కాబట్టి మీకు సూట్ అయ్యే కలర్ కొనుక్కుని ముఖ్యమైన పని అప్పుడు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని, అంతే. బ్లాక్ చూడండి, అసలు అదిరింది. బ్లాక్ మీద ఏది పెట్టినా అదిరిపోతుంది. అందులో ఫ్యాన్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే సింపుల్ గా లేకుండా వర్క్ కూడా చాలా బాగుంది. అవునండి, ఇచ్చారు, పర్ల్ వర్క్ ఇచ్చారు, చాలా గట్టిగా. ఏమైనా అనుకో ఎల్లో తీసుకుంటాను,
తీసుకోండి, ఎందుకు మీరు తీసుకుంటారు కాబట్టి నేను 2 పీసులు ఇది ఒక్కటే తెప్పించా. ఈ పిల్ల చాలా తెలివైన పిల్ల, గట్టి పిల్ల. నా దగ్గర ఇది సేమ్ ఇంకోటి ఉంది, తీసేసుకుంటానండి. ఎందుకంటే అసలు ఇన్ని పిల్ల చూపిస్తున్నా కళ్ళు అక్కడ పోయాయి నాకు కూడా ఇది చాలా నచ్చింది. బాగుంది. ప్లస్ కాంట్రాస్ట్ పింక్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది. కొన్ని వీటిలో షిఫాన్ జార్జెట్ మిక్స్ ఉన్నాయి, కొన్ని షినాన్ క్రేప్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షినాన్ జార్జెట్ అన్నమాట, ఇదేమో షినాన్ క్రేప్. ఏదైనా పార్టీ వేర్ కి చాలా, ఏదైనా కూడా క్వాలిటీ చాలా బాగుంది. అయినా ఈ మధ్య మీరు డిజైనర్ చీరలు చాలా బాగా కడుతున్నారు కదా, కట్టండి. ఇది మా వయసులో అందరం కట్టుకుందాం డిసైడ్ మంచిగా పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకొక ఎల్లో ఉందంట, సేమ్ ఉంది, సేమ్ ఎల్లో ఉందంట. లేదంటే ఇంకో కలర్కి వెళ్దామా? వద్దు అదే తీసుకోండి, ఎందుకంటే ఇంకోటి నా దగ్గర 2 లేదు. అంటే నీ దగ్గర లేదని తీసేసుకోలేదు. అట్లయితే ఇది కూడా ఉంది కదా, నేను అదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ బ్లూ ఆల్రెడీ వేరేది కట్టావు, మీకు నచ్చుతుంది అది. మా వయసు వాళ్ళు ఇంత పెద్ద పువ్వు కడితే అంటే నాకైతే సెట్ కాదు, చిన్న పువ్వు అయితే అందంగా ఉంటుంది, పిల్లలకి చాలా బాగుంది. నా దగ్గర ఉన్న చీర ఈ కలర్ అంటే చాలా బాగుంది, ఆల్ ఓవర్ ప్రింట్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కంఫర్టబుల్ ఆంటీ, కానీ ఖచ్చితంగా డ్రై వాష్ ఇస్తే బాగుంటది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది, నాకు ఫ్యాబ్రిక్ నచ్చిందండి. చిన్నాన్ క్రేప్ ఉంది, చిన్నాన్ జార్జెట్ ఉంది, 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే. 2 బ్లాక్స్ 2 డిఫరెంట్ ప్రింట్స్, చాలా బాగా తీసుకొచ్చు. ట్రై చేసా ఆంటీ మాక్సిమం. సరే ఇప్పుడు అందరు ఇవి ఇస్తున్నారు కదా అని చెప్పి నేను కాంతా వర్క్ లాంటివి కూడా ట్రై చేసా. ఈ కాంతా వర్క్ ఖచ్చితంగా హ్యాండ్ వర్కే. మరి అలాంటప్పుడు ఇది మానేసేసి కాంతా వర్క్ ట్రై చేయండి కదా, ట్రై చేయండి. మాకు అంతంత వర్క్లు మేము గమని కట్టడానికి ఇబ్బంది పడినా ఇది ఇలా వెళ్ళిపోవచ్చు. దీనికి ఏం చేశారంటే ఇట్లా క్రోషియా లేస్ లాగా ఎడ్జ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. ఇదంతా హ్యాండ్ వర్క్, దీనికన్నా ఒక 1000 రూపీస్ కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మరి కాంతా వర్క్ అంటే మిషన్ మీద రాదు, హ్యాండ్ వర్కే చేయాలి. 65 to 75 ఈ వర్క్ సారీస్ అన్ని ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఇందులో ఎల్లో, ఇందులో కూడా ఎల్లో వదిలేదు, చూడు అసలు చీర. కొన్ని 2 కొనేసుకుంటే తీసుకోండి అంటే మీకేంటి అసలు, మనం ఉన్నాం కదా మీకోసం. క్వాలిటీ బాగుంది, అందుకోసం తీసుకున్నాం, అంతే అంత మించి ఏం లేదు. కానీ చిన్న జర్నీస్కి కానీ సరదాగా కట్టాలనుంది ఈవినింగ్ టైంలో, అట్లా ఏదైనా ఉన్నా. ఇందులో ఇంకోటి అమ్మాయి తెప్పించేస్తుంది, 2 ఎల్లోలు తీసుకుంటే బాగోదేమో కదా. వేరే కలర్స్ కూడా ఉన్నాయి, పేస్టల్ కలర్స్ వస్తాయి చూడండి. సరే ఆయుష్ పడద్దు అంటాం, ఆగమంది. అంటే అందరికి చెప్పేది ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి డిసైడ్ అవ్వండి. అందుకే కరెక్ట్, తొందరపడిపోయి ఆ కలర్ అని కాకుండా మరి ఈలోగా అయిపోతాయన్న టెన్షన్ కూడా ఉంటుందిలేండి. నేనేం చేయలేను, బట్ 2x లో పెట్టుకొని ఫాస్ట్ గా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ ఉండాలి, టైమింగ్ మాకు కలిసి రావాలి. ఓకే అలా అయితే ఓకే. సో ఇదేంటంటే మనకి పైన కింద ప్రింట్ ఇచ్చారు, కాంతా వర్క్. ఈసారి ఏదైనా వీడియో మొత్తం చూస్తే నేను చెప్పాలనుకున్నది, ఎందుకంటే ఫస్ట్ 2 చీరలు చూడగానే స్క్రీన్ షాట్ పెట్టి అడిగేస్తారు, మళ్ళీ లాస్ట్ వరకు చూసుకొని అది కూడా కావాలనుకున్నప్పుడు అలా మిస్ అవ్వకుండా. చూసారా ఏదైనా కంగారు పడ్డా, కానీ ఇంకా మంచి వస్తున్నాయిగా. ఇది పేస్టల్ కలర్, ఇది జార్జెట్ అంటే ఇది ప్యూర్ జార్జెట్ పైన జార్జెట్ మీద కాంతా వర్క్ నీట్ గా ఉంది, చాలా నీట్ గా వచ్చింది ఆంటీ. క్లాస్ గా ఉన్నాయి అసలు ఈ చీరలు కాంతా వర్క్ వచ్చినవి. నువ్వు అన్నట్టు నిజం, ఆగాలి. కలర్ ఎంత బాగుందో చూడు. దీనిపైన ఇక్కడ ఎక్కువ ప్రింట్ కనిపిస్తే సెల్ఫ్ లో కూడా ప్రింట్ ఉంది అన్నమాట. ఇవి బాగున్నాయి, చాలా వెరైటీగా వచ్చాయి. ఈ కలర్ చూడండి, మంచి కలర్స్. ఇప్పుడు తను చెప్పినట్టు ఏంటంటే కొంచెం ఓపికగా ఉండాలి. వీడియో లాస్ట్ వరకు అందుకనే మంచి వర్క్ సారీస్ పెట్టాను, అసలు ఇవి అతుక్కుపోతున్నాయి. ఇది లెహరియా స్టైల్లో సీక్వెన్స్ ఇచ్చారు. ఇవి పేస్టల్ కలర్స్, అసలు మీ ఏజ్ మా ఏజ్ అని లేకుండా కట్టచ్చు. ఇవి అంత కంఫర్ట్ ఉన్నాయి. ఇంకా మనం ఎలా క్యారీ చేస్తాం అన్న దాని మీద ఉంటది తప్ప మెయింటైన్ చేసే దాన్ని బట్టి కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది. అందులో డిజైన్ ఇచ్చారంటే షిబోరి, ఇదంతా కూడా డైలో షిబోరి వచ్చింది, డిజిటల్ ప్రింట్ చేశారు, దానిపైన వర్క్ తోటి హైలైట్ చేస్తారు. మీరు ఇలా ప్లెయిన్ పెద్ద ఫ్లవర్స్కి వెళ్తారంటే అలా వెళ్ళొచ్చు, లేదు ఇలా జార్జెట్లు ఇలా వెళ్తారంటే ఇలా వెళ్ళొచ్చు. నా ఒక్క సజెషన్ ఏంటంటే అంటే ఇవి బరువు పెట్టద్దండి వీటి చీరల పైన. ఇప్పుడు నేను ఎలా అయితే ఓపెన్ చేస్తున్నప్పుడు అతుక్కుంటుందో సీక్వెన్స్ కదా, మీకు కూడా అలా ఉంటుంది. అదే హ్యాంగర్ కేస్ పెట్టుకోండి, లేదంటే ఇలాంటి లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలన్నీ ఒక సెక్షన్ లో పెట్టుకోండి. జస్ట్ ఒక సజెషన్. ఊడిపోకుండా ఉంటాయి, మంచిగా ఉంటాయి. హ్యాంగర్స్ నేనైతే ఏం చేస్తానంటే లైట్ వన్నీ హ్యాంగర్స్ పెడతా, ఆర్గంజాంతో ఒక పక్కన పెట్టి. బెస్ట్ ఆప్షన్ అంటే. రెండోది కూడా ఉందా అంటే? రెండోది ఉంది, అని చేత ఫైనల్ డెసిషన్ అంటే 2 ఎల్లోలు కొనుక్కుంటారంటే ఇది తీసుకోండి. అప్పుడు 2 తీసుకోవాలనుకుంటే అది వదిలేసి ఇది వెళ్ళొచ్చు కదా. అవును, ఇది చక్కగా మేమైనా కట్టేలాగా నీట్ ఉంది. కాంతవరకు అంటే ఒక్కోసారి కడతాం, ఒక్కోసారి కట్టలేము. అది క్యాన్సిల్ అండి, ఇది తీసేసుకుంటున్నా. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. 2 ఉన్నాయి, నన్ను తిట్టకండి.
నెక్స్ట్ అయిపోయింది. మొత్తం అయిపోయి ఇంకా వస్తున్నాయి అనుకుంటున్నా. కలర్స్ డిజైన్స్ బాగున్నాయి, మంచిగా అనిపించాయి చీరలు. ఫైనల్ డెసిషన్ మీదండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్లు కొద్దిగా ఉన్న మిగతావన్నీ కూడా బెస్ట్ క్వాలిటీలో మీకు 7 తర్వాత బెనారస్లో వచ్చాయి కదా పష్రూలో, అవి కూడా బాగున్నాయి. హారికా రెడ్డి డిజైనర్ స్టూడియో, మండ్లగూడ జాగెట్, సన్ సిటీ. మీరు చక్కగా స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు షూట్ రెడీగా ఉంది, టైం అయిపోయింది, ఇది క్లోజ్ చేసేద్దాం. Thanks for watching. Please like, share and subscribe.